టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనా అంటే రాజకీయ పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకంగా 3 రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు. బెంగాల్లో జెండా పాతేశాం, తెలంగాణలో గెలవబోతున్నామంటూ పార్టీ లీడర్లలో జోష్ నింపుతున్నారు. అసలు నితిన్ నబీన్ టూర్ వెనుక మ్యాటర్ ఏంటి? తెలంగాణ బీజేపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చేశారా? అధికారం సాధ్యమేనా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల తెలంగాణ పర్యటన వెనుక వ్యూహం ఏంటి? సో ఒకటి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా అద్భుతమైన రిజల్ట్ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కనీవెన్ని ఎరగని రిజల్ట్. 35% ఓట్లు, 8 సీట్లు, 8 కాంగ్రెస్, 8 బీజేపీ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత. భారతీయ జనతా పార్టీ మరి ఏమైనా సాధించిందా ఈ 2 సంవత్సరాల్లో? 8 మంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చాలా మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. బీజేపీలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా కొత్తగా జాయిన్ కాలేదు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత. సో ఈ 2 సంవత్సరాలు మరి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, లేకపోతే ఈ లీడర్ ఆ లీడర్ అని కాదు, కానీ ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ఎదగాల్సినంతగా ఈ 2 సంవత్సరాల్లో ఎదగలేదు. అది ఈ లీడర్ తప్ప ఆ లీడర్ తప్ప. అత్యంత క్రమశిక్షణ కలిపిన భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయింది రాష్ట్ర పార్టీలో. ఇప్పుడు రామచంద్రరావును అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టి దాదాపు దగ్గర సంవత్సరం అవుతుందేమో. ఈ సంవత్సరంలో ఆయనకు కూడా కోఆపరేట్ చేసింది కూడా లేదు పెద్దగా లీడర్స్ అందరు కూడా. అప్పుడు ఏమనుకున్నారు, బండి సంజయ్కి ఇస్తే ఈటల రాజేందర్ కోఆపరేట్ చేయడు, ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయడు, ధర్మపురి అరవింద్కి ఇస్తే ఇద్దరు కోఆపరేట్ చేయరు, ఎంపీలో ఎవరికి డీకే అరుణకి ఇస్తే మిగతా వాళ్ళు చేయకపోవచ్చు, లేదా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇస్తే వీళ్ళు సపోర్ట్ చేయరు, ఇట్లా రకరకాలుగా ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళు సపోర్ట్ చేయరు అని అనుకున్నారు. సో వీళ్ళెవరికి ఇవ్వకుండా రామచంద్రరావుకి ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చాయా? ఆయనకు పూర్తి స్థాయిలో పార్టీ అధికార యంత్రాంగం, పార్టీ నేతలందరూ కోఆపరేట్ చేశారంటే అది కూడా జరగలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిజాస్టర్ రిజల్ట్, ఏమాత్రం బాగాలేదు. డిపాజిట్ కూడా రాలేదు. 16,000 ఓట్లు వచ్చాయి. దాదాపు 8% ఓటింగ్ మాత్రమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి వచ్చింది. సరే, జూబ్లీహిల్స్ అంటే వాళ్ళు ఎప్పుడు గెలవని సీటు. బట్ ఎనీవే 16,000 అంటే చాలా తక్కువ, ఎందుకంటే పార్లమెంట్లో 60,000 వచ్చాయి కాబట్టి. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా గొప్ప రిజల్ట్ ఏం రాలేదు. ఒకటే మున్సిపాలిటీ వాళ్ళ కైవసమైంది, మిగతా చోట్ల అంత గొప్ప రిజల్ట్ రాలేదు. సో ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చారు నితిన్ నబీన్. ఆయన 3 రోజులు పర్యటిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి పర్యటనలో తెలంగాణని ఎందుకు తీసుకున్నారు? ఇక బెంగాల్ బీజేపీ నిజంగానే నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుందా? కేవలం కార్యకర్తల ఉత్సాహాన్ని నింపడానికి అలా డెఫినెట్ గా టార్గెట్ పెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీకి. ఇంకా ఎదగడానికి స్కోప్ ఉన్న రాష్ట్రం ఏంది? తెలంగాణ. బెంగాల్ అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అధికారం వచ్చేసింది. ఇక మిగిలిన రాష్ట్రం ఏముంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా? కేరళ, తమిళనాడు ఎలక్షన్స్ మొన్ననే అయిపోయినాయి కదా, ఇంకా 5 సంవత్సరాల వరకు లేవు కదా. కేరళలో 3 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, తమిళనాడులో 1 వచ్చింది. సరే, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు చూస్తారు. రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. అన్ని రాష్ట్రాలు కొట్టేశారు వాళ్ళు అనుకున్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, అస్సాము, హర్యానా, త్రిపుర, వెస్ట్ బెంగాల్. త్రిపుర, వెస్ట్ బెంగాల్ అయితే కమ్యూనిస్టుల నుంచి లాగేసుకున్నారు. అంటే కమ్యూనిస్టు నుంచి లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ రావడం అంత ఈజీ కాదు. అటువంటి రాష్ట్రాలు కూడా కొట్టేసింది భారతీయ జనతా పార్టీ. ఇక మిగిలిన రాష్ట్రం ఏముంది? దేశంలో భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షగా ఉన్న రాష్ట్రాలంటే సౌత్లో రాష్ట్రాలే. ఆ సౌత్ లో ఉన్న రాష్ట్రాలు ఏంది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడే మేజర్ పార్ట్నర్. అయితే చంద్రబాబు నాయుడుతో పోతారు, లేకపోతే జగన్తో పోతారు. కేరళలో డెమోగ్రఫిక్ గా సూట్ కాదు, 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే హిందూ పాపులేషన్ కేరళలో 53-54% ఉంది. 26% ముస్లిం పాపులేషన్, 20% క్రిస్టియన్ పాపులేషన్. ఆ 46% లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఓట్లు వచ్చే అవకాశం లేదు. ఇంకా తమిళనాడులో ఇదేమంటారు, నార్త్ పాలిటిక్స్, హిందీ పాలిటిక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకని విజయ్కి అవకాశం ఇచ్చారు తప్ప ద్రవిడ పార్టీని వద్దనుకొని బీజేపీకి ఇవ్వలేదు. అందుకని అన్నామలై వేరే పార్టీ పెట్టుకున్నారు. ఇక మిగిలిన పొటెన్షియల్ ఉన్న స్టేట్ ఏది? తెలంగాణ కదా. కర్ణాటక తర్వాత గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా తెలంగాణ అవుతుంది.
తెలంగాణలో అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం 35% వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లో 35 వచ్చింది. ఈ పార్లమెంట్లో ఎన్నికల్లో వచ్చిన 35% ఓట్లు ఇంకొక 2-3% ఎక్కువ వస్తే చాలు, 37-38 వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ టూ మెనీ పార్టీస్ కదా, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్, సిపిఐ, సిపిఎం, ఇప్పుడు కవిత, తెలంగాణ రక్షణ సేన, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. 35% ఓటింగ్ వస్తే అధికారం సరిపోతుంది. మన కాంగ్రెస్ కు ఎంత 37-39 వచ్చింది, అధికారం వచ్చేసింది. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్న నేపథ్యంలో అధికారం రావడం పెద్ద విషయం కాదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 47 అసెంబ్లీ సెగ్మెంట్లో మెజార్టీ వచ్చింది అవుట్ ఆఫ్ 119. బీఆర్ఎస్కి 2, మిగతా అన్ని కూడా కాంగ్రెస్కు మెజార్టీ. మజ్లిస్కు 7 సీట్లు అనుకోండి, హైదరాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లో మెజార్టీ. బట్ భారతీయ జనతా పార్టీకి 47 అసెంబ్లీ సెగ్మెంట్లో మెజార్టీ. ఆ 47 కాస్త ఇంకో 13 వచ్చాయంటే 60 వచ్చాయంటే అధికారంలోకి వస్తుంది కదా. కానీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీ పూర్తిగా చతికిలబడ్డది. ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చి ఆయన జంజీ యూత్తో సమావేశమైనారు. తర్వాత జిల్లాల సంస్థాగతంగా బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా బీజేపీ సంస్థాగతంగా బలపడితే పొటెన్షియల్ ఉంటుంది, కానీ సంస్థాగతంగా తెలంగాణలో బలపడి లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ 119 చోట్ల గట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేరు. పోయిన ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో 91 మంది వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి, ఎమ్మెల్యే క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చారు. దానిలో ఇప్పుడు కనీసం ఒక 40-45 మంది మళ్ళీ బీజేపీని వదిలి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడున్న లీడర్స్కే మరి టికెట్ ఇద్దాం, పాత వాళ్ళకే టికెట్ ఇద్దామంటే పాత వాళ్ళు పూర్తి స్థాయిలో గెలవగలిగే అభ్యర్థులా, అది డౌటే. ఎంపీ టికెట్కి వచ్చేసరికి మనం చూడండి, కొత్త వాళ్ళకి ఇచ్చినా, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినా గెలిచారు. సో ఎంపీ టికెట్ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీని చూసి, కేంద్రంలో చూసి రిజల్ట్ బాగానే వస్తుంది. 2019లో 4 పార్లమెంట్ వచ్చాయి, 2024లో 8 పార్లమెంట్ వచ్చాయి. సో ఎంపీ ఈజ్ డిఫరెంట్, ఎమ్మెల్యే ఈజ్ డిఫరెంట్. ఎమ్మెల్యే అధికారంలోకి రావాలంటే పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. బండి సంజయ్ చాలా గొప్ప లీడరు. కిషన్ రెడ్డికి హైదరాబాద్లో అనువునున్న ఏమంటారు, ప్రతి సందులో గొంతులో కూడా పరిచయాలు ఉన్నాయి, గుర్తుపడతారు, దేనికి పిలిచినా ఆయన పోతారు. అట్లాగే ఈటెల రాజేందర్కు ముదిరాజ్ కమ్యూనిటీ ఉంది, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రతి ఊరూరులో పరిచయాలు ఉన్నాయి. రఘునందన్ చాలా మంచి మాటకారి, మంచి స్పోక్స్ పర్సన్. మీడియాలో ఆయన మాట్లాడితే వేలల్లో లక్షల సంఖ్యలో వ్యూస్ ఉంటాయి సోషల్ మీడియాలో. అట్లాగే డీకే అరుణ, మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా గ్రిప్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేత గుర్తుపట్టే వ్యక్తి. అట్లాగే ధర్మపురి అరవింద్ హిందుత్వ లీడరు, చాలా గట్టిగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీని చాలా చాలా ఏమంటారు గొప్పగా డెవలప్ చేసుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే 2 అసెంబ్లీ సీట్లు కూడా 2 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. మిగతా చోట్ల చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆయన తీసుకొచ్చారు. సో ఇటువంటి లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల పార్లమెంట్లో మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఆదిలాబాద్లో నగేష్ ఉన్నారు. మంచి లీడర్స్ అందరూ కూడా ఉన్నారు, కానీ పనిచేయట్లేదు. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్, ఇండియా టీం ఎప్పుడు గతంలో టీమ్ గేమ్ ఆడినప్పుడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఉన్నా ఓడిపోయేది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ కొట్టిన రోజు సౌరవ్ గంగూలీ కొట్టేవాడు కాదు, హజారుద్దీన్ ఆడిన రోజు రాహుల్ ద్రావిడ్ ఆడేవాడు కాదు. ఆస్ట్రేలియా టీం మాత్రం స్టీవ్ వా, మార్క్వా, మైకెల్ బెవాన్ అజేయ శక్తిగా ఉండేది టీమ్ గేమ్ ఆడినంత కాలం. టీమ్ గేమ్లో ఇప్పుడు భారతదేశం ఆడుతుంది కాబట్టి T20 అయినా వన్డే అయినా బాగున్నారు. సో టీమ్ గేమ్ లేకుండా స్టార్ ప్లేయర్స్ ఉంటే చెప్పినంత నేతలంతా స్ట్రాంగ్ లీడర్లే, కానీ వీళ్ళందరూ ఒకే వ్యూహంతో ముందుకెళ్ళి వాళ్ళు టీమ్ గేమ్ ఆడట్లేదు. సో టీమ్ గేమ్ ఆడిచ్చే పని హైకమాండ్ చేయాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా మోడీ, అమిత్ షా తలుచుకుంటే ఇక్కడ అధికారంలోకి వస్తుంది. వాళ్ళు తలుచుకోవట్లేదు, వాళ్ళు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఏదో అన్ని రాష్ట్రాల మీద పెట్టినట్టు ఎలక్షన్ కు సంవత్సరం ముందు 6 నెలల ముందు పెడితే ఇక్కడ అధికారంలోకి రాదు. ఇక్కడ కనీసం 2 years 2.5 years లాంగ్ టర్మ్ కావాలి. ఎందుకంటే ఇది సదర్న్ స్టేటు. ఇక్కడ ప్రత్యేక దృష్టి ప్రతిదీ మైక్రో లెవెల్లో హైకమాండ్ అబ్జర్వ్ చేయాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అబ్జర్వ్ చేసింది, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేసింది. అప్పుడు 48 సీట్లు వచ్చాయి. అప్పుడు బండి సంజయ్కి సరైన ఏమంటారు సరైన ప్రోత్సాహం ఇచ్చింది. దుబ్బాక ఎన్నికైనా, హుజరాబాద్ ఎన్నికైనా, జిహెచ్ఎంసీ అయినా, మునుగోడు కూడా ఓడిపోయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో అటువంటి అవకాశం
చూడాలి. హైకమాండ్ సంబంధించి అనుకుంటే మోడీ అమిత్ షా హైకమాండ్ అనుకుందంటే సాధించి తీరుతారు. కానీ తెలంగాణ విషయంలో ఎప్పుడు అనుకోవట్లేదు. 2014లో చంద్రబాబు నాయుడుతో పొట్టు పెట్టుకున్నారు, 18లో ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కోఆపరేట్ చేశారు, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 23లో సరిగ్గా ఎలక్షన్ ముందు బండి సంజయ్ తీసేశారు. సో ఇటువంటి ఉన్నాయి. మాట్లాడదాం. మనతో పాటు తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, నితిన్ నవీన్ 3 రోజుల టూర్లో ఉన్నారు సార్. ఏమనిపిస్తుంది? ఇంకా ఎలక్షన్ కు 2.5 సంవత్సరాలు ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమైనా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా? తెలంగాణలో అవకాశం ఉందా? అధికారంలోకి వచ్చే ఛాన్స్? అంటే సార్, ఇప్పుడు సమూలంగా మార్పులు జరగాలి. ఇప్పుడున్న ఈ పై లేయర్ ఇదంతా ఎట్లా తయారైందంటే దే బికమ్ స్కమ్ ఇన్ ది బీజేపీ. వీళ్ళు ఎదగనివ్వరు అనే స్థాయిలో వచ్చేసినారు సార్. ఒక కాయకల్ప చికిత్స చేసి ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పించేసేసి అయితే వీళ్లను మీరు మీ స్థానాలలో ఉండి సైలెంట్ గా నన్ను ఉండండి, లేదంటే వీళ్లను సారీ మీకు చాలా అవకాశాలు ఇచ్చినాము, యు ఆర్ ప్రూవెన్, మీరంతా యూజ్డ్ బుల్లెట్స్ అని చెప్పి పక్కకు వారేస్తే బీజేపీకి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీసీ నినాదంతో వాళ్ళు రావాలి సార్. అంటే వాళ్ళు మళ్ళా బీసీలకు వ్యవహారాలతోనే వస్తే వాళ్ళు బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో మొత్తం కంప్లీట్ గా ఎవరు అవునన్నా కాదన్నా అదొక ప్యాటర్న్ ఉంది. బీఆర్ఎస్ అయితే మారే ప్రసక్తే లేదు, అది ఒకటే మూసలో వచ్చిన వ్యవహారం. తర్వాత వాళ్ళని చూశారు ప్రజలు, 9.5 సంవత్సరాలు చూశారు. సో వీళ్ళు ఒక కొత్త నినాదంతో రావాలి, మేము కొత్త ప్రభుత్వం ఇస్తాం, కొత్త పద్ధతిలో ఇస్తామని బీసీలకు లీడర్షిప్ ఇచ్చేసేసి 40%, 42% రిజర్వేషన్ మేము ప్రొవైడ్ చేస్తామంటే వాళ్ళకి పోయేది ఏం లేదు. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ తెలంగాణలో బీసీలు గణనీయంగా ఉన్నటువంటి పార్టీ. అట్లా గనక చేస్తే డెఫినెట్లీ దే కెన్ రీచ్ ద టార్గెట్. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ యాజ్ సచ్. ఎందుకంటే ఎంత ఏం చేసినా గానీ బీఆర్ఎస్ కి ఏదో ఒకటి వీళ్ళ కాకి గోల తప్ప వీళ్ళని ఎవరు నమ్మట్లేదు సార్ బీఆర్ఎస్ ని. ఎందుకంటే ఇవే 3 అక్కలు కదా సార్, అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా మళ్ళా వాడు వీడు వస్తారు. ఇక వీళ్ళతో ఒరిగేది లేదు, తరిగేది లేదు. వీళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి అని తిట్టుకుంటూ కాలం గడపడమే తప్ప వీళ్ళకి ఒక ఎజెండా లేదు, ఒక ప్రోగ్రాం లేదు, ఏం లేదు. తర్వాత గత చరిత్ర చెప్పుకోవడం, మేము అది చేసాం, ఇది చేసాం, కాళేశ్వరం తెచ్చాం, అట్లా ఇట్లా అదంతా చూసినారు కదా. ఇక ప్రజలు ఏం చేస్తారు ఏంటిది అనేది, వీళ్ళు ఎట్లా ప్రజలను దోచుకుంటారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఒక కొత్త శక్తికి డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు, వాళ్ళు మాట్లాడచ్చు. ఎందుకు 5 సంవత్సరాలలో దాదాపు 2.5 సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి అయితే ఎంతైతే అసంతృప్తి మూట కట్టుకున్నాడో అంత ఎవడు ఏం చేయలేడు. ఇప్పటికి కూడా ఏ మీటింగ్ పోయినా, ఎక్కడ ఒక ఇనాగ్రేషన్ చేసినా, ఏది చేసినా ప్రతిదీ ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొత్తదనం ఉందా ముఖ్యమంత్రి మాటల్లో? ఇప్పుడు అది ఏముంది, అది మూసీలో తొక్కుతాం, తెస్తాం, ఇది రాజకీయ పరిభాష కాదు సార్. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంకా 2.5 సంవత్సరాలనే ఇగో మాకు ఉన్న కొద్దిపాటి సమయంలో ఇన్ని పనులు చేసాం, ఇన్ని అవరోధాలను ఎదుర్కొన్నాం, ఇన్ని సమస్యలను ఎదుర్కొన్నామని పాజిటివ్ యాంగిల్లో కాంగ్రెస్ ఫేవరబుల్ అట్మాస్ఫియర్ తయారు చేస్తాడేమో అనుకుంటే రోజు మొదట తద్దిన మంత్రంతోనే స్టార్ట్ చేస్తున్నాడు. మరి ఆ పార్టీ స్ట్రాటజిస్టులు ఏం చేస్తున్నారో ఏంటిదో అర్థం కాదు. మళ్ళీ పోనీ అంటే చేసే ప్రతి అపాయింట్మెంట్లలో బీసీలను మాత్రం పాతాళానికి తొక్కి పారేస్తున్నాడు సార్. ఎక్కడ కూడా బీసీలకి అసలు వాయిసే లేదు కాంగ్రెస్ లో. దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ సెకండరీ సిటిజన్స్ విత్ ఇన్ ది కాంగ్రెస్. ఇప్పుడు ఇటీవల జరిగిన ఏ అపాయింట్మెంట్ లో కూడా రేవంత్ రెడ్డి మూసీ సంబంధించి వేరే టాపిక్ ఉంది. నెక్స్ట్ టాపిక్ లెట్ us డిస్కస్ అబౌట్ భారతీయ జనతా పార్టీ ప్రాస్పెక్ట్. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రావాలని అన్నప్పుడు ఇతరుల యొక్క వీక్నెస్, ఇతరుల యొక్క బలహీనతలు, వీళ్ళ మెరిట్స్, వీటి మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఎంతసేపు ఈ అరిగిపోయిన సుప్రభాతం లాంటి రికార్డులు వేసుకుంటూ వీళ్ళు మేము మళ్ళా అధికారం నిలబెట్టుకుంటామని వీళ్ళు మాట్లాడము, మేమే మళ్ళా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడము, ఇదంతా అర్థం లేని వ్యవహారం. అయితే వాళ్ళు మీరు ఫస్ట్ కరెక్టే చెప్పారు. ఏమని, ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఉండాలి. ఒక 2 year ప్రాజెక్ట్ లాగా ఎట్లయితే వెస్ట్ బెంగాల్ లో చేసినారో అట్లా కనుక చేస్తే, లేదా బీహార్ లో చేసినట్టుగా చేసినా, లేదా హర్యానాలో చేసినట్టుగా చేసినా వీళ్ళు డెఫినెట్ గా వస్తారు సార్. తెలంగాణ ఇస్ నాట్ దట్ ఏ డిఫికల్ట్ ఇష్యూ. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నార్థన్ తెలంగాణలో చాలా జిల్లాలలో బీజేపీ చాలా బ్రహ్మాండంగా 8 మంది ఎంపీలు ఉన్నారు సార్. ఇవాళ కాంగ్రెస్ తో సరి సమానమైనటువంటి ఎంపీలు ఉన్నారు.
వీళ్ళు చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ ఇంటర్నల్ స్క్వాడ్స్ ఉన్నాయి కదా, ఇంటర్నల్ కంప్లైంట్స్, దీని వల్ల పార్టీ ఎదగలేకపోతా ఉంది. దాన్ని వాళ్ళు ఆలోచించాలి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కూడా మళ్ళా కాంగ్రెస్ లో డిస్గ్రంటల్డ్ పర్సన్స్ ని, బీఆర్ఎస్ లో డిస్గ్రంటల్డ్ పర్సన్స్ ని తీసుకొచ్చుకొని వాళ్లకు టికెట్లు ఇచ్చి మేము అధికారంలోకి వస్తామంటే నడవదు. ఒక కొత్త వాళ్ళని తీసుకురావాలి, యువ రక్తం తీసుకురావాలి, బీసీ ఓరియంటెడ్ గా. ఎట్లయితే గతంలో బండి సంజయ్ నేతృత్వంలో ఎట్లయితే ఫైటర్ కిల్లర్ స్పిరిట్ తో ప్రొసీడ్ అయినారో అట్లా పోతే డెఫినెట్ గా బీజేపీ హెస్ గాట్ ప్రాస్పెక్ట్స్. ఇప్పుడున్న తీరుగా పోతే ఇక ఇదే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏం మార్పు లేకపోతే బీఆర్ఎస్ ఛాన్సెస్ కూడా కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నా అభిప్రాయం అది సార్. ఓకే, అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేంజ్ చేసుకోవాలి? వాళ్ళు ఏం చేసుకోవాల్సిన లేదు. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ బాగా హైకమాండ్ తప్పు ఎదక్కపోవడానికి రాష్ట్ర నాయకత్వం ఉందా? ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం ఉంది. కేంద్ర నాయకత్వంలో తప్పు లేదు. రాష్ట్ర నాయకత్వంలోనే వీళ్ళ ఇంటర్నల్ స్క్వాబిల్స్ అనేవి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు ఓరలు. ఇప్పుడు చూడండి, మన బండి సంజయ్ కి సంబంధించిన వివాదంలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా విత్ ఇన్ ది పార్టీలో ఉన్న వాళ్లే రాజకీయాలు చేసినారు. తర్వాత ఈటల రాజేందర్ మీద పోస్టర్లు, ఇవన్నీ ఎట్లా ఉందంటే అయ్యా ముగ్గురు తమ్మండుగురు రోజు కొట్లాడుకు వస్తారు. ఎవరి కుంపటి వాళ్లే పెట్టున్నారు. వీళ్ళని వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితం చేసేసి మీరు ఎంపీలుగానే ఉండండి, మీకు అసెంబ్లీతో సంబంధం లేదు, మీరు ఎంపీలుగానే కంటెస్ట్ చేస్తారు, సంబంధం లేదు అనేటువంటి మాట మాట్లాడాలి. పార్టీ అధ్యక్షుల విషయంలో కూడా వాళ్ళు కొంత ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని అగ్రకులాల నేతృత్వంలో ఉండేటువంటి వ్యవహారాలు జరగకూడదు. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ని చూస్తే మనకు అర్థమైపోతుంది, బీఆర్ఎస్ ని చూస్తే అర్థమవుతుంది. బీఆర్ఎస్ లో ఇప్పుడు కేసీఆర్ తో గానీ, హరీష్ రావుతో గానీ, కేటీఆర్ తో గానీ సమవుచ్చి ఉన్నటువంటి బీసీ లీడర్లు ఎవరు లేరు. అక్కడ ఫలానా వ్యక్తి ఎస్సీ అని లేదు, ఎస్టీ అని లేదు. ఏదో అట్లా టైం పాస్ కు జోకర్ల లాగా ఒకళ్ళు ఇద్దరిని తీసుకొని వస్తున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు. బీసీలలో ఇప్పుడు వచ్చిన ఈ ఐక్యతను వాడుకుంటే బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అందరూ ఏం సృష్టిస్తున్నారంటే బీసీలో ఐక్యత లేదు, అదంతా ఉత్త అబద్ధము. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికలలో చాలా ప్రశ్నలు వేసినారు బీసీలు. ఖచ్చితంగా చాలా చోట్లలో వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇది ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు చూసిన, ఈ సో కాల్డ్ ఇక మేమే లీడర్లు అనేది క్యాడర్ తో సంబంధం లేకుండా ఇక్కడ హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ ప్రోగ్రాములు చేసే వాళ్లే దీన్ని దెబ్బతీస్తున్నారు. కానీ బట్ ఆన్ ది హోల్ బీసీ జనాభాలో మాత్రం, బీసీ ప్రజలలో మాత్రం మాకు ఏదో ఒకసారి అధికారంలోకి రావాలన్నటువంటి ఒక వాంఛ చాలా గట్టిగా ఉంది. దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. దాన్ని ఎన్కాష్ చేసుకోగలిగితే వాళ్ళు ముందే డిక్లేర్ చేయాలి, మేము ఖచ్చితంగా 42%, 40% ఇస్తాము అని. అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు 40% రిజర్వేషన్ అనేది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద కాంగ్రెస్. ఎందుకంటే మనం చూస్తున్నాం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులలోనే బీసీలను రానియట్లేదు వాళ్ళు. ఫర్గెట్ అబౌట్ బ్రింగింగ్ కంటెస్టింగ్ సీట్స్ ఇవ్వడం సంగతి దేవుడు ఎరిగితే. ఇక ఈ గుప్పెడు మంది దొరల ఇక వీళ్ళది ఒకటే రాజకీయం, మూసలు పోసిన రాజకీయం. గదే రోజు కేసీఆర్ నామజపం తప్ప ఇతరత్రం ఏం లేదు. కాబట్టి బీజేపీ ఛాన్సెస్ పెరగాలంటే వాళ్ళు రెండు బీసీలను ఫోకస్ చేయాలి, ఈ ఇంటర్నల్ గా ఉన్న స్క్వాబిల్స్ ని వీటిని కంట్రోల్ చేయాలా. ఇది ఓన్లీ అమిత్ షా ఆ లెవెల్లో జరుగుతుంది. ఈవెన్ నితిన్ నబీన్ కూడా వీళ్ళు సీరియస్ తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే ఏదో ఇక్కడ విధేయత అది ఇది నటించినా ఆయన కొత్తదనం అంటే ఆయనకి ఇంకా ఈ తెలంగాణ రాజకీయాల మీద అంత పెద్దగా అవగాహన వచ్చినట్లేదు. ఏదో మూసలో పోసిన మాటలు మాట్లాడిపోతున్నాడు, మీరు మారాలే, మీరు ఇట్లానే ఉంటే మనం అధికారంలోకి రాలేమో అది ఇది అంటారు. కానీ ఇదే అమిత్ షా కనుక ఇంటర్ఫియర్ అయ్యి అట్లా ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో ఏదైతే రోల్ ప్లే చేసినాడో ఆ రోల్లో వస్తే మాత్రం డెఫినెట్ గా తెలంగాణలో బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి సార్. ఓకే. ఎస్ తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి, వినపడుతుందా? వినపడుతుంది. నమస్తే భరత్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే రెండు ఉన్నాయి ఆపోజిషన్ పార్టీస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రాస్పెక్ట్? అలయన్స్ అవుతుందా బీఆర్ఎస్ తో? మంచి ప్రశ్న వేశారండి. క్లిస్టల్ క్లియర్ గా బీజేపీ వాళ్ళు చెప్పారు మాకు ఎవరితో పొత్తుండదని, బీఆర్ఎస్ నాయకత్వం కూడా చెప్పింది మాకు ఎవరితో పొత్తుండదని. తెలంగాణ లోపల 3 పార్టీల మధ్య యుద్ధం జరగబోతోంది రానున్న రోజుల లోపల, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య. కానీ ఈ రెండు కుహన జాతీయ పార్టీల రెండిటి రాజకీయాన్ని, ఈ తెలంగాణ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను, ద్వేషాన్ని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మీరు చెప్పినట్టు 30-35% వాళ్ళకు ఓట్ బ్యాంక్ వచ్చింది, 8 సీట్లు గెలుచుకున్నారు. అక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి, అంటే అది గత అసెంబ్లీ ఎన్నికల కాంచి వస్తుందండి. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది.
బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పరిస్థితి కలిగించాలి, ఓడించాలనేటువంటి ఒక దృక్పథంతో కలిసి పనిచేసినాయి. దాని వెనక తెర వెనక శక్తులు చాలా మంది పనిచేసారు. ఆ భాగంలోనే ఒక 10 సీట్లు 15 సీట్లు తక్కువ రావడంతో మేము అధికారాన్ని కోల్పోయినాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గురుభక్తిని నరేంద్ర మోడీ పట్ల, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల గురుభక్తిని చాటుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదే కోవలో మొత్తం రాజకీయంగా భ్రష్టు పెట్టిపోయినటువంటి దానం నాగేందర్ అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ తీసుకువెళ్లి కిషన్ రెడ్డి గారి మీద పెట్టారు. అదే విధంగా ఎందుకు రాజకీయాల్లో ఇక పనికిరాని స్థితికి దిగదారినటువంటి ఆ యొక్క మహేందర్ రెడ్డి గారి సతీమణి సునీతారెడ్డిని తీసుకొచ్చేసి మల్కాజ్గిరిలో పెట్టారు. రంజిత్ రెడ్డి గారు అప్పుడే పార్టీ మరి రంజిత్ రెడ్డి గారిని తీసుకెళ్లి చేవల్లో పెట్టారు. ఇట్లా అంటే కొన్ని లోపాయకర బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీ మీరు కూడా పెట్టారు బలహీన అభ్యర్థులు అన్నారు. ఏం పెట్టలేదండి, మేము మల్కాజ్గిరిలో మిగతా చోట చేవెళ్లలో అంత బలైన అభ్యర్థులు మీరే బీజేపీకి పెట్టారని వాళ్ళు అంటారు. మేము ఓడిపోవడానికి బలమైన కారణం మేము అప్పుడే అధికారాన్ని కోల్పోవడం. ప్రజలు కూడా అనుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం వల్ల మనకు వచ్చేటువంటి ఇప్పటికిప్పుడు గెలిపించడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. జాతీయ స్థాయి లోపల బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ రెండు పార్టీల మధ్యన ఓటు మోపు పార్లమెంట్ ఎన్నికల్లో పోలరైజ్ అయింది. అది కాదని లేని వాస్తవం అండి. కానీ బీజేపీ 8 సీట్లు అంటే అసలే బలం లేని బీజేపీ 8 సీట్లు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు పరోక్ష సహకారం. దానిలో భాగంగానే గురుభర్తిని దాటుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి జూబ్లీ హిల్స్ లోపల మొన్న బలహీనమైనటువంటి అభ్యర్థి దీపక్ రెడ్డిని పెట్టేసి ఆ బదిలీ ఎట్లయింది మజ్లిస్ నుంచి. మజ్లిస్ ఎప్పటి నుంచో చీకటి మిత్రుడు, తెలుగుదేశం పార్టీ చీకటి మిత్రులే. అదే విధంగా అన్ని పార్టీల సహకారం తీసుకొని మొన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గట్టెక్కడం జరిగింది. అదే కోవలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ చూడండి, అన్ని ప్రజలు గమనించారు కాబట్టి 35% కు ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి బీజేపీ పార్టీ పరిస్థితి మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి ఏ విధంగా దిగదారిపోయిందో, 10-15% ఎందుకు పడిపోయిందో మనం చూసాం. రానున్న రోజుల లోపల ఈ యొక్క హైదరాబాద్ లో కూడా అదే విధంగా ఉంది. హైదరాబాద్ లో విధ్వంసాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మూసి ప్రక్షాళన పేరుతో ఎవరు ప్రజలు అడగలే, ప్రజలు వచ్చి రోడ్ల మీదకి ఎక్కలే, మాకు మూసి ప్రక్షాళన కావాలని అడగలే, ఏం చేయలేదు. ఆడ గరీబోళ్ళ ఇళ్ళను మొత్తం వేలాది మందిని రోడ్డు మీద పడేసిర్రు. రావడంతో కూల్చివేతల పర్వం స్టార్ట్ అయింది, రియల్ ఎస్టేట్ కుదేలైంది. హైదరాబాద్ లో ఏ ఒక్కరు హ్యాపీగా లేరు. మరి ఇంత చెరువులను ఉద్ధరించడం, ఇంత డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం ఇదంతా చెప్పారు. కానీ ఇవాళ ఒక వర్షం వస్తే 2.5 ఏళ్ల తర్వాత కూడా మొత్తం చిత్తడి అవుతుంది. ఎక్కడికక్కడ నీళ్లు ఎట్లా చిన్న వర్షం వచ్చినా కూడా హైదరాబాద్ లో ఆ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా తయారని చూసాం. కేటీఆర్ గారు ఆ యొక్క ఆధ్వర్యం లోపల, కేసీఆర్ గారి పాలన లోపల హైదరాబాద్ నగరం న్యూయార్క్ ను తలదినే లోపల పెద్ద పెద్ద కట్టడాలు వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, అమెజాన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చినాయి, నోవార్టిస్ లాంటి ఫార్మా దిగ్గజాలు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ రిలేషన్ ఎట్లా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ మాకు కరుడు కట్టిన శత్రువు అండి. భారతీయ జనతా పార్టీతో మేము ఎప్పుడు కూడా కలవము. ఇంతకుముందు కలిసిన సందర్భం లేదు, రాబోయే రోజుల్లో కలిసే సమస్య లేదు. ఎందుకంటే మేము తెలంగాణలో ఒక బలీయమైన శక్తి ఉన్నాం. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీని సౌత్ ఇండియాలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఒక్క కర్ణాటకలో దాని ప్రాబల్యం అంతో ఇంత ఉంది, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మన తమిళనాడు లోపల, కేరళ లోపల దాని ప్రభావం అంతంత మాత్రమే. అసలు భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వచ్చే పని ఎప్పుడో పోవాలండి. ఫస్ట్ భారతదేశంలో ఫౌండేషనే భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ ఒక ఎంపీ అప్పుడు జంగారెడ్డి గారు, పివి నరసింహరావు గారు గెలిచారు. అదేవిధంగా గుజరాత్ లో ఒక పార్లమెంట్ స్థానం గెలవడం జరిగింది. వాళ్ళు అధికారం రావాల్సి ఉండే, ఎప్పుడో రావాల్సి ఉండే. కానీ ఇక్కడ ద్రవిడ భావజాలం ఉన్నటువంటి సౌత్ ఇండియా లోపల భారతీయ జనతా పార్టీ ఉనికి అంతంత మాత్రమే. వాళ్ళు ఎన్ని చేష్టలు చేసినా కూడా, ఎన్ని నాటకాలు ఆడినా కూడా, ఎంత చీకటి మిత్రులను పవన్ కళ్యాణ్ లాంటి ఇక్కడ దింపి రేపు ఎన్ని రాజకీయాలు చేద్దామని చూసినా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు. తమిళనాడులో రాదు, కేరళలో రాదు, ఆంధ్రప్రదేశ్ లో రాదు, తెలంగాణలో రాదు అండి. కర్ణాటకలో వాళ్ళకి కొంత స్కోప్ ఉంది అక్కడ, ఎందుకంటే బలమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లాంటిది అక్కడ లేదు కాబట్టి. అంతేగాని ఇక్కడ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇయ్యలే, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇయ్యలే, కోచ్ ఫ్యాక్టరీ, అన్ని రకాల మోసమే కదండి. ఒక గుండు అన్ని 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు కదా మీరు చెప్పిన అన్ని 8 పార్లమెంట్ సీట్లు ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు. పార్లమెంట్ సీట్లు చెప్పినా కదండి, పార్లమెంట్ సీట్లు ఇవన్నీ ఇచ్చారు కదా అంటారా? ఇప్పుడు మీరు డెవలప్మెంట్, ఒక నిమిషం, బీఆర్ఎస్ డెవలప్మెంట్ ఏం తక్కువ చేయలేదు, అయినా ఓడగొట్టలేదా ప్రజలు? ఓడగొట్టారండి. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రకమైన ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ జరిగింది. బీజేపీ సహకారంతో గెలిచింది, చీకటి మిత్రుల సహకారంతో గెలిచింది తప్ప అది ఒరిజినల్ కాదు. ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు చూస్తారు కదా, ఇవాళ ఇది రికార్డ్ అండి, నోట్ పెట్టుకోండి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి భోగించబోతోంది. 2 జాతీయ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే తేజస్వి చేసిన కామెంట్లు తెలంగాణ ప్రజలకు గుర్తున్నాయి. బండి భగీరథ ఉదంతం గుర్తుంది, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ 8 రోజులు
దాచిన ఉదంతాలు చూసిర్రు. అంటే రానున్న లోపల భగీరథలు పుట్టుకొస్తారు, రౌడీజం పుట్టుకొస్తుంది, హిందూ ముసుగులో భారతీయ జనతా పార్టీ ఏం నాటకాలు చూస్తారు. నరేంద్ర మోడీ శిష్యుడిగా, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నాటకాలు ఆడుతున్నారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని పుట్టిముంచుతున్నారు. నిన్నటి నల్గొండ కంచుకోట వాళ్ళ నల్గొండ సభే ఉదంతం ఏ విధంగా చూసాం. అంటే నల్గొండలోనే అంత పర్ఫార్మెన్స్ చేస్తా ఉందంటే కాంగ్రెస్ పార్టీ రానున్న రేవంత్ రెడ్డి గారు కూడా గెలవరు. నేను చెప్తున్నా కదా, గతంలో 2004లో మీ వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి కత్తి వెంకటస్వామి గారిని తీసుకుందాం. కత్తి వెంకటస్వామి గారు, మాకు బీజేపీ మధ్యలో పోటీ ఉండబోతోంది. బీజేపీ కూడా సింగిల్ టికెట్ ఉంటుంది. మేము 100 సీట్లతో అధికారం రాబోతుంది. జిహెచ్ఎంసీ లో కూడా మన భారతీయ జనతా మెట్రో ఎక్స్టెన్షన్ కి ఇవ్వలేదు, ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు. హైదరాబాద్ పట్ల చిన్న చూపు చూస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ పట్ల వాళ్లకు ఒక విద్వేషం ఉందండి. హైదరాబాద్ డెవలప్ దేశంలో ఏ యొక్క నగరం కూడా హైదరాబాద్ అంతా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరిగేంత జరగలేదు కాబట్టి మీద ద్వేషం ఉంది కాబట్టి హైదరాబాద్ చిన్న చూపు చూపిస్తుంది బీజేపీ పార్టీ. అది ప్రజలు గమనించారు. ఏదేమైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, రేపు రాబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ప్రజలకు కేసీఆర్ పట్ల విశ్వాసం ఉంది. కేసీఆర్ మాత్రమే తెలంగాణ తెచ్చిండు, కేసీఆర్ మాత్రమే చేతిలో మాత్రమే తెలంగాణ పదిలంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మా పోటీ ఎంతో కొంత ఉంటే బీజేపీతో ఉంటుంది. బీజేపీ కూడా సింగిల్ డిజిట్ ఉంటది. 2 కుహనా జాతీయ పార్టీలు నమ్మే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. కానీ విశ్లేషకులు శరద్ గారు ఇట్లా మాత్రం ఒక పార్టీకి నేను చూస్తున్నాను. మీలాంటి విశ్లేషకులు ఎంత లేపాలని చూసినా బీజేపీ లేపే పరిస్థితి లేదండి. బండి భగీరథ ఉదంతం తర్వాత పూర్తయింది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 15% పడిపోయింది. ఇప్పుడు 5% కూడా ఓట్ బ్యాంక్ లేనటువంటి పరిస్థితికి దిగజారి బీజేపీని ఎవరు ప్రజలు నమ్మట్లేరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 20-30 వేల ఓట్లు వచ్చినాయి పాలకుర్తి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి. అసెంబ్లీ ఎన్నికలు 2500 వచ్చినాయి. ఇప్పుడు ఆ 2500 కూడా రావండి రానున్న రోజులు. అసలు క్యాండిడేట్ ఉన్నారా పాలకుర్తి అంటే? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీటు గెలుస్తుంది బీజేపీ అని చెప్పడానికి లేదు. ఎట్లా అధికారం? వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు, నమస్కారం. ఏమన్నా ఈవీఎంలు మేనేజ్ చేస్తే తప్ప వాళ్ళు వాస్తవంగా గెలవండి. వాళ్ళు కనుక గెలిచిరంటే 8 పార్లమెంట్ సీట్ ఈవీఎంలు మేనేజ్ చేసేనా? 8 పార్లమెంట్ సీట్లు ఈవీఎం మేనేజ్ చేసే వచ్చిందా? 8 పార్లమెంట్లది నేను చెప్తాను, క్లియర్ గా చెప్తున్నా. ఆనాడు మేము అధికారం కోల్పోయాము, ప్రజలు కూడా అనుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పార్లమెంట్ లో చేసేదేం లేదు, 2 జాతీయ పార్టీలు దేనికో ఓటేద్దాం అనుకుంటే అండర్స్టాండింగ్ చేసుకున్నారు. కానీ అదే మున్సిపాలిటీలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎందుకు పడిపోయిందండి? 8 పార్లమెంట్ సీట్లకు అనుగుణంగా దాదాపు ఒక 100 మున్సిపాలిటీలు రావాలి, మరి వచ్చినాయా? అదే ఎందుకండి? మరి ఎందుకు అంత 15 మున్సిపాలిటీలు 100 ఎట్లా వస్తాయి? 100 మున్సిపాలిటీలు మరి 8 పార్లమెంట్ అంటే 50 రావాలి కదా మీరు అంటే 100 రిలవెంట్ మున్సిపాలిటీస్ నెంబర్ రావాలి. ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్ట్ అయితే చాలనుకుంటారు. మనకెందుకు ఆ మున్సిపల్ వార్డు మెంబర్లు జడ్పీటీసీలు ఎందుకు? అది గెలవడం ఎందుకని అనుకుంటారు రాష్ట్ర నాయకత్వం. ఒక్క నిమిషం అండి. మన ప్రోగ్రామ్ డిఎన్ఏ లోపించిందండి. కాంగ్రెస్ లో డిఎన్ఏ లోపించింది. అసలు ఆ కాంగ్రెస్ వాడే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు. అదే విధంగా బీజేపీ పార్టీలో అసలు డిఎన్ఏ లోపించింది. అసలు సిసలు భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఇవాళ రాజాసింగ్ లాంటి వాళ్ళు బర్తరఫ్ పార్టీని సస్పెండ్ చేయబడ్డారు. డూప్లికేట్ వాళ్ళంతా అంటే వామపక్ష భాగంలో ఈటల రాజేందర్, అదే విధంగా రకరకాల కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు ఇటువంటి వాళ్ళు వచ్చిన ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత అందులో డిఎన్ఏ ఎక్కడ ఉందండి? ఇలా కాంగ్రెస్ సంస్కృతి దొరుకుతుంది బీజేపీ పార్టీలో. అందుకనే బీజేపీ పార్టీ అనేది మునుపటి బీజేపీ పార్టీ లాగా లేదు. అది ఒక కొత్త రూపాంతరం చెందింది, మరో కాంగ్రెస్ లో రూపాంతరం చెందింది. అదే డిక్టేటర్షిప్. ఆమె ఇందిరాగాంధీ ఏ విధంగానైతే ఎమర్జెన్సీ పాలన తెచ్చిందో నరేంద్ర మోడీ గారు కూడా ఆదాని అంబానీ చేతుల్లో పెట్టి భారతదేశాన్ని మొత్తం తాకట్టు పెట్టి భారతదేశాన్ని మొత్తం దివాలాంచనకు తీసుకొచ్చిండు. 240 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండు. ఏం డెవలప్మెంట్ జరిగిందో ఏం జరిగిందో కత్తి వెంకటస్వామి గారు, నితిన్ నబీన్ టూర్ లో ఉన్నాడు, తెలంగాణ టూర్ లో ఉన్నారు. ఏమండి? నితిన్ నబీన్ తెలంగాణ టూర్ లో ఉన్నారు. బెంగాల్ తర్వాత తెలంగాణనే అంటున్నారు. ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకు మీకు సరే ఏదైతే పార్టీ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన టూర్ లో వచ్చారు. సరే వాళ్ళ కార్యకర్తలు కొంత ఉత్సాహాన్ని నింపడానికి వచ్చినారు.
క్రియ సిగ్నల్ సరిగ్గా వినబడట్లేదు. మీరు మీ పిక్చర్ ఆఫ్ చేసుకోండి, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, పర్లేదు. మీ మా వాళ్ళు ఫోటో ఇస్తారు, కట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే చెప్పండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ దృష్ట్యా దీని బేస్లోనే ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంకి వచ్చే అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. తర్వాత బెంగాల్ తెలంగాణను పోల్చినప్పుడు బెంగాల్ కు దీనికి చాలా తేడా ఉంది. బెంగాల్లో డైరెక్ట్ ఫైట్ వాళ్ళకు విత్ యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళకు చాలా బాగా కలిసి వచ్చింది. రిమైనింగ్ రెండు పార్టీలు ఏవైతే సిపిఎం అండ్ కాంగ్రెస్ ఉన్నదో అది జీరో పర్ఫార్మెన్స్. అక్కడ వాళ్ళ పేరుకు 294 నిలబెట్టినా వాళ్ళ ఎఫర్ట్ జీరో. ఎందుకంటే నేనే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే ప్రతినిధిగా ఉన్నా, నేను అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నా కాబట్టి రాహుల్ గాంధీ గాని లేకపోతే అధిష్టానం గాని మినిమం కాన్సన్ట్రేషన్ పశ్చిమ బెంగాల్ మీద చేయలేదు. సిపిఎం కూడా చేతులు ఎత్తేసి ఊపుకున్నది. సో డైరెక్ట్ ఫైట్ విత్ మమతా బెనర్జీ అండ్ మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పూర్తిగా బీజేపీకి కలిసి వచ్చింది. సో అటు ఇక్కడ మీ ప్రభుత్వం మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఎవరికి కలిసి వస్తుంది? అది నేను చెప్పాను. కాంగ్రెస్ మీద మమతా బెనర్జీ గారి మీద ఉన్నటువంటి 3 టర్మ్ల వ్యతిరేకత మా మీద లేదు. తీవ్ర వ్యతిరేకత ఏం లేదు. కొంత అసంతృప్తి ఉన్నది. శరత్ అన్నట్టుగా ఇదింది కాంగ్రెస్ కూడా విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంది. ఆ బీసీల విషయంలో కూడా అసంతృప్తి ఉన్న మాట వాసం. అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు. సో దీంట్లో రెండవ విషయం ఏంటంటే మేముగా కాంగ్రెస్ పార్టీగా క్యాడర్ ఇప్పటికి కూడా అద్భుతమైనటువంటి బలం ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. రెండవది బీఆర్ఎస్ ను మనం ఏం తీసుకోవాల్సిన అక్కర్లేదు. వాళ్ళు కూడా దాదాపు 39 సీట్లు గెలుస్తున్నారు. అదొకటి. అయితే ఎంపీ సీట్లు వాళ్ళకు 8 రావడం అనేటువంటిది అసలు జగమెరిగిన సత్యం. ఎవరు అంటే నేనున్నా కాబట్టి నన్ను ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, కానీ ఆ పార్లమెంట్ ఎన్నికలలో అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు సహకరించినాయి బీజేపీకి. రెండు సహకరిస్తే వాళ్ళకు వచ్చిన సీట్లు 8 వచ్చినాయి. ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకోవాలంటే లాస్ట్ అసెంబ్లీ చూసుకోవాలి, ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపాలిటీ అండ్ గ్రామ పంచాయతీలు కూడా చూసుకోవాలి. ఈ దృష్టి అవకాశం లేదు. అయితే కొంత డెఫినెట్ గా కంపారిటివ్లీ గత అసెంబ్లీ ఎలక్షన్ కంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో వాళ్ళు ఏ నినాదం తీసుకున్నా కొంత ముందుకు వచ్చే అటువంటి అవకాశం అయితే తప్పనిసరిగా ఉన్న. ఆ 8 నుంచి 16 కావచ్చు, 20 కావచ్చు, కానీ అధికారంకి వచ్చేంతటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇదే ఈ రోజులో లేదు. కానీ ఎన్నికల వరకు ఏం మార్పులు వస్తాయో ఏమో చెప్పలేము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మన ఎవరం కూడా మొత్తం అధికారంకి వస్తుందనే విశ్వాసం మా వాళ్ళకే లేదు. సో అధికారం రావడం విశ్వాసం లేదు కాబట్టి మా అధిష్టానం కూడా మాకు వాగ్దానం చేసినట్టుగా బీసీ సీట్లు ఇవ్వడమో, ఏదైతే అందరినీ కేర్ చేయడమో, లేకపోతే సాయంత్ర కాంగ్రెస్ కార్యకర్తలకు సీట్లు ఇవ్వడం, ఈ విషయంలో ఏ శ్రద్ధ తీసుకోలేదు కాంగ్రెస్ యొక్క అధిష్టానం. సో కాబట్టి ఆడ ఉన్న వ్యతిరేకత 10 ఏళ్ల వ్యతిరేకత అనేటువంటిది మాకు కలిసి వచ్చినటువంటి అంశం. ఇక్కడ 5 ఏళ్ల వ్యతిరేకత ఎవరికి కలిసి వస్తుంది? దాంట్లో బీజేపీ వెనుకబడి ఉంది కంపారిటివ్లీ బీఆర్ఎస్ యాక్టివిటీ అలా మనం చూస్తున్నాం. ఒకరే ఇద్దరే అయినప్పటికీ శరత్ అన్నట్టుగా అంత ఈజీగా లేచే పరిస్థితి లేనప్పటికీ, కేసీఆర్ ఇంట్లో కూర్చున్నప్పటికీ వాళ్ళకు 10 ఏళ్ల క్యాడర్ నిలబడి ఉన్నది. బీజేపీకి ఆ లెవెల్లో క్యాడర్ లేదు, ఆ లెవెల్లో ఇవ్వాలైతే లేదు. సో ఆ దృష్ట్యా అంత ఈజీ అయితే కాదు. బట్ వి కెనాట్ డినై ద టోటల్ ఛాన్సెస్. అంత టోటల్ ఛాన్సెస్ ను ఉట్టిగానే కొట్టిపారేయలేము. మాలాగానే మేము ఎట్లయితే అధికారంకి వచ్చడానికి ప్రజలు ఒకసారి విసిగిపోయి, అట్లాగే అది పశ్చిమ బెంగాల్లో ఆమె మీద విసిగిపోయి వన్ సైడ్ వచ్చినట్టుగా ఈ బీఆర్ఎస్ సైడ్ పోకుండా బీఆర్ఎస్ సైడ్ కూడా తక్కువ అవకాశం ఉన్నది. శరత్ గారు చెప్పినట్టుగా ఆ పెద్ద అవకాశము బీజేపీ ఏమన్నా ఒక ఒక న్యూ విజన్ తోటి, బీసీ వాదం తోటి, ఒక కలుపుకోలుతనం తోటి సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలను కలుపుకునేటువంటి దాంట్లో ఏదైనా పెద్ద వ్యూహాన్ని
రచించినప్పుడు కొంత మేరకు అవకాశం ఉంది. దాన్ని కొట్టిపడేదేము, కానీ యాజ్ ఆఫ్ లేదు. అంటే ఇంకోటి ఏంటంటే 3 పార్టీలు కూడా హోరాహోరీ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో దిగుతాయి. పశ్చిమ బెంగాల్ లాగా పక్కన ఉండిపోవు 2 మిగతా పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు. తర్వాత ముస్లిం కి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇండైరెక్ట్ గా అద్భుతమైనటువంటి పని చేసి పెట్టినది. ఎంఎంఎం కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ ముస్లిం పార్టీ కావచ్చు, బాగా చేస్తుంది. దీని అన్నిటికి తోడు వాళ్ళు తొలగించినటువంటి 90 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అది కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిన అంశం. ఇక్కడ సరదారా అట్లా తొలగించిన 2 సంవత్సరాల సమయం ఉన్నది కాబట్టి కట్లాడి కింద పడి మీద పడి అది మళ్ళీ రిస్టోర్ చేసుకునే అవకాశం 2 సంవత్సరాలు ఉన్న దృష్ట్యా తెలంగాణలో ఒకవేళ కుట్రపూరితంగా తొలగించినా రిస్టోర్ చేసుకునేటువంటి అవకాశం చాలా సమయం ఉన్నది. అది బెంగాల్లో కానీ బీహార్ లో కానీ ఆ సమయం ఇవ్వకుండా కొట్టేసినారు. అలా కుట్ర ఉన్నది, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకోకున్నా కుట్ర జరిగింది అనేది చాలా స్పష్టము. ఆ కుట్ర ఇక్కడ కలిసి వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ ను నిలువరించాలి, కాంగ్రెస్ ను నిలువరించాలా, ఈ రెండింటిని నిలువరించి రెండోది కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ఎవరికి కలిసి వస్తుంది? బీఆర్ఎస్ కా వ్యతిరేకత అనేది తక్కువ, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది ఎక్కువ. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కుల్లం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ఎందుకు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఎందుకు ఎక్కువ? వ్యక్తిగతంగానే ఉన్నది. ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నాడు కాబట్టి, ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నాడు, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో జిన్కి ఇతని ఆబాది ఉనికి ఉత్తిని భాగీదారి అన్నాడు. ఇప్పుడు శరత్ అన్న అయితే డైరెక్ట్ లేవనెత్తినాడు. 40-45 సంబంధించినటువంటి ఇచ్చినట్టయితే మాకేమో ఎమ్మెల్యే టికెట్లు రిజెక్ట్ చేసిండ్రు, ఎంపీ టికెట్లు రిజెక్ట్ చేసిండ్రు, ఎమ్మెల్సీ టికెట్లు రిజెక్ట్ చేసినారు. కనీసం కార్పొరేషన్ లో కూడా మాకు ప్రియారిటీ దొరకలేదు. మాలాంటి కలబడి నిలబడి కొట్లాడినలకు నేనే ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి కొట్లాడితే రాలే, మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 10 ఏళ్ళు ఫీల్డ్ మీద నిలబడి కొట్లాడితే ప్రజలు ఆశీర్వదించి మేము వచ్చినాం. కాకపోతే క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డికి కేంద్ర నాయకత్వం కూడా మొత్తం రేవంత్ రెడ్డికే ఇచ్చి పెట్టింది. దాని కారణంగా 42% అన్నారు. 42% నాయకత్వం ఎందుకు ఇచ్చింది అట్లా? ఇప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా రెట్లకు దాసోహం అంటది. అది 78 ఎగ్జాంపుల్ తీసుకోండి, దాని తర్వాత తీసుకోండి, ఏ క్షణం తీసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క అధిష్టానం ఎప్పుడు కూడా ఆధిపత్య కులాల వైపే ఉన్నది. బీసీలు అవసరం వచ్చినప్పుడు బీసీలకు ఇచ్చింది. అది 78 లో అట్లా ఇచ్చినది. ఇందిరాగాంధీ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు 78 లో మొత్తం ఇచ్చినారు. కానీ 79 వచ్చే సమయానికి ఏం చేసిండ్రు? మళ్ళా రెడ్డి కాంగ్రెస్ ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుకొని మళ్ళా రెడ్లనే ముందు పెట్టిండ్రు. సో కాబట్టి ఈ పొరపాటు ఎప్పుడు చేస్తుంటది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ కు క్యాడరు, ఓటరు కింద బాగానే ఉన్నారు. ఇప్పటికైనా ఇంత ఇబ్బందులలో ఇంత వన్ సైడెడ్ గా వన్ కమ్యూనిటీకే ఫేవర్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మాకు సోనియా గాంధీ అని అంటే, రాహుల్ గాంధీ అంటే, ఖర్గే గారు అంటే ఇప్పటికీ మాకు గౌరవమే ఉన్నది. కానీ ఈ గౌరవం ఇట్లనే ఎన్నాళ్ళైనా ఎవరికైనా ఓపుకుంటది కదా, ఎన్నాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి అది కూడా ఇంటర్నల్ గా రిఫ్ట్ అవుతుంది తప్ప కాంగ్రెస్ క్యాడర్ నిలబడి ఉన్నంత కాలం కాంగ్రెస్ గట్టిగానే ఉంటది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి స్టెప్ కాంగ్రెస్ కి ఇబ్బంది అవుతున్నది. తర్వాత మాలాంటి వాళ్ళకైతే ఇంకా భయంకరమైన ఇబ్బంది అవుతున్నది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఏదైతే వాగ్దానంలో భాగంగా కొన్ని చేసినామో ఆ చేసినవి కూడా మాకు కలిసి వస్తాయి. అక్కడ ఉన్నంత వ్యతిరేకత ఇక్కడ ఉండదు. రెండోది, మాతో పాటుగా టిఆర్ఎస్ కూడా గట్టిగా ఫైట్ చేస్తుంది. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది. ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు ట్రయాంగిల్ అనేటువంటిది ఇప్పుడు చెప్పలేము. ఓకే ఓకే హలో ఓకే 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 శరత్ గారు, సో వెంకటస్వామి గారు ఏమంటారంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, బట్ కాంగ్రెస్ మీద లేదు అంటారు. రేపు షోకాజ్ నోటీస్ వచ్చాడు గ్యారంటీ వెంకటస్వామికి ఈ మాటలు మాట్లాడినందుకు. మీ ద్వారా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇటువంటి వాటికి ఏం రాదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని వాళ్ళని అంటే మాత్రం వస్తుంది, మిగతా వేరే ఎవరన్నా రాదు. వెంకటస్వామి అన్న మీద ఈగ కూడా వాళ్ళదు. మీరు రెచ్చబెట్టి
చర్చ పెట్టి వాస్తవాలు మాట్లాడాలన్నప్పుడు వాస్తవాలే మాట్లాడుతున్న శరత్ అన్న నేను మీ తరఫున నేను మాట్లాడినా మనకి అసలు యాక్చువల్లీ ఒక ఆలోచనలో కొత్తదనం కావాలి, సమాజంలో మార్పు గురి కావాలి, ఆధిపత్య కులాల వాళ్ళు అట్టనే ఉండడం అనేది తప్పు అనే మాట మనం మొదటి నుంచి చెప్తున్నాం. దాన్ని మీరు చెప్పిన దాన్ని నేను కాదనట్లేదు, కానీ ఆ ఆధిపత్య కులాల చేతుల్లోనే అన్ని ఉన్నాయి. ఇప్పుడు సోకాల్డ్ మీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ నాడు ఆయన ఏ మీట రేవంత్ రెడ్డి నొక్కితే ఆ మీట ప్రకారంగా ఆయన పనిచేస్తాడు. మీ డిసిప్లినరీ కమిటీ ఏందండి? చెంచా కమిటీ అది. ఇప్పుడు మీరు అందరిని ఒకటే తీరుగా చూస్తున్నారా? బీసీలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అది ఇదని షోకాజ్ నోటీసులు ఇచ్చినంతగా రేట్లకి ఇస్తున్నారండి? మీరు ఇయ్యరు, మీ వల్ల కాదు అసలు అది. అట్లాంటివన్నీ వదిలేటండి. కానీ విషయం ఏంటంటే బీఆర్ఎస్ కి ఎందుకు ఛాన్సెస్ లేవు అని అంటే గవ్వే ఎవరి వాళ్ళను ఎవరి ముఖాలను చూసి అసహించుకొని ప్రజలు బీఆర్ఎస్ ని చెత్తబుట్లో దాఖలు చేస్తున్నారు. మళ్ళా గాఫేస్లే ఉన్నాయి. గదే గా బాల్కా సుమనే ఉన్నాడు, గా మసూదనాచార్య ఉన్నాడు, మళ్ళా గా శ్రీనివాస్ గౌడే ఉన్నాడు. ఈ దుర్మార్గులు అంతా అక్కడే ఉన్నారు సార్. అసలు మళ్ళా గదే హరీష్ రావు, గదే కేటీఆర్. మీరు ఒక్క కొత్త ఫేస్ కనబడ్డదా? ఇక తీసుకువస్తే కేటీఆర్ కొడుకు వస్తే నేను చెప్పలేను కొత్తగా ఫేస్ అంటే. అంతే తప్ప వీళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేస్తారు అనుకోవడం. ప్రతిసారి నాయకులం మారవాళ్ళ శరత్ గారు, మీరు అనడం పద్ధతి కాదు. ప్రతిసారి నాయకులం మారవాళ్ళ మొత్తం మార్చేసి కొత్త నాయకులను పట్టుకొచ్చి పాత మొత్తం అయ్యో వాళ్ళనే పెట్టుకోండి. మరి గదే నరేంద్ర మోడీ ఎందుకండి 3 సార్లు 4 టర్ములు గదే నరేంద్ర మోడీ, గదే అమిత్ షా, గదే ఆదిత్యనాథ్. మీరు ప్రతిసారి మీరు బీఆర్ఎస్ అట్లా మాట్లాడద్దు. మా వాళ్ళు సమర్థులు. నేనేం మాట్లాడాలో మీరు చెప్తారా? మీరు చెప్పండి సార్. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, మీరు అట్లా మాట్లాడదు. మీరు ఎంత తీసుకునేసారు మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం సార్, మీలాంటి విఘ్నులు మాట్లాడద్దు. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం శరత్ గారిని చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మధ్యలో వచ్చానా సార్? మీరు అట్లా మాట్లాడితే ఖండించిన, సారీ, మీరు అట్లా మాట్లాడితే ఖండించిన, సారీ. సరే మీరు ఖండించారు సార్. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు శరత్ కుమార్ వెధవా అనండి, నాకు అభ్యంతరం లేదు. అనండి సార్, అభ్యంతరం లేదు. ఎందుకంటే మరి తెలంగాణ మొత్తం కేసీఆర్ వల్లనే వచ్చిందన్న మీ భావన అసలు అఫ్ కోర్స్ మీకు జాతిపిత కావచ్చు, కానీ అది వేరు సార్. అది మీ అభిప్రాయము. విషయం ఏంటంటే యాక్చువల్లీ మీరు ఉద్యమకారులను బొందబెట్టినారు సార్. మీరు ఆ విషయాలు మర్చిపోవద్దు. మీరు ఎంతమంది సార్? అసలు అయితే జనాభా దామాషాలో మీరు ఇచ్చిన సీట్లన్నీ, మీరు ఇవ్వబోతున్న సీట్లని చెప్పమని ఇప్పటికీ రేవంత్ రెడ్డిని తిట్టడమే ఒక కార్యక్రమంగా పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు తప్ప మీరు కొత్తగా రేపు మేము అధికారంలోకి వస్తే గివి చేస్తామని చెప్పగలుగుతున్నారా? ఏమనంటే ఫ్యూచర్ సిటీని క్యాన్సిల్ చేస్తాం, దాన్ని రద్దు చేస్తాం, దీన్ని చేస్తాం, దాన్ని అది చేస్తాం తప్ప మేము కొత్తగా ఇగో ఈ బీసీ సమాజంలో గింతమందికి మేము రిజర్వేషన్ మేము సీట్లు ఇస్తాం, లేదా ఎస్సీ సమాజంలో గింతమందికి ఇస్తాం అని మీరు చెప్పగలుగుతున్నారా? మీకు ధైర్యమే ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉదార స్వభావం ఉందా? లేదు. ఎందుకంటే మీది గుప్పెడు మంది దొరల చేతిలో ఉన్న పార్టీ. ఆ విషయాన్ని మీరు వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. మీలో అక్కడ ఉన్న దొరలే 4 అడ్జస్ట్ కాకపోతే కవిత లాంటి వాళ్ళు వేరే పార్టీ పెట్టుకుని ఆమె కూడా గదే వ్యవహారాలు చేస్తా ఉంది. అంటే నేను అనేది ఏంటంటే కాదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు మీరు అంత ఉదార స్వభావాన్ని తెచ్చిపెట్టుకోలేరు తిరుపతి రెడ్డి గారు. మీరు ఎంత అయినా ఇంకోటి ఏంటంటే ఆన్ గ్రౌండ్ ఉన్న వాళ్లకు మాకు తెలియని విషయాలు ఎక్కడో విదేశాల్లో ఉండి మీరు తెలంగాణ రాజకీయాల మీద అంత మీరు మమ్మల్ని సార్ అనునిత్యం గ్రామాల్లో తిరుగుతున్న వాళ్ళు మేము ఎవ్రీ వీకెండ్ వీఆర్ ఇన్ ది విలేజెస్, వీఆర్ టాకింగ్ టు పీపుల్, వీఆర్ విత్. ఇది మా వృత్తి, అది చెప్తున్నాను కదా మీకు. మీరు చాలా పొరపాటు పడుతున్నారు, ఒక భ్రమలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమని అంటే రేవంత్ రెడ్డిని తిట్టినంత మాత్రం రేవంత్ రెడ్డి ఎంత పరుష పదజాలం కేసీఆర్ పట్ల వాడుతున్నారో అంతకంటే డబుల్ పరుష పదజాలాన్ని హరీష్ రావు, కేటీఆర్ రేవంత్ రెడ్డి పట్ల మాట్లాడుతున్నారు. ఇంకోటి వాళ్లలో కొత్తదనం. మీరు నాకు ఒక్క కొత్త ఐడియా చెప్పండి సార్. వాట్ ఈస్ ది న్యూ ఐడియా దట్ హెస్ బిన్ బ్రాట్ ఇన్? ఎక్సెప్ట్ మీరు గతంలో మేమేం చేసినాము అనే దాన్ని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి మా ప్రోగ్రామాలు అమలు చేయట్లేదు, మా వాటికి తూట్లు పడిచినాడు గజ్జెప్పడమే తప్ప మీరు చెప్పే కొత్త ప్రోగ్రామ్ ఏంది ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా? తర్వాత మీరు ఒక పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నారు. మిమ్మల్ని ఎంత నమ్మాలి చెప్పండి? శరత్ గారు సారీ డిస్టర్బ్ చేస్తారు, ఎందుకంటే మన టాపిక్ బీజేపీ బలం పోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ బలం అయిపోతుంది. ఒక్క నిమిషం, నెక్స్ట్ టాపిక్ అది ఉంది, ఆ టాపిక్ లో మనం చర్చించవచ్చు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా.
మీరు కానీ తిరుపతి రెడ్డి కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మనం బీజేపీ నితిన్ నబీ పర్యటన దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు శ్రవణ్ గారు మల్కాజ్గిరి కార్పొరేటర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు చర్చలో. శ్రవణ్ గారు నమస్తే, బాగున్నారా? యా ఉండండి సార్, ఉండండి. ఎందుకంటే మనం బీజేపీ నెక్స్ట్ టాపిక్ అది ఉంది ఉండగానే మనం ముందుగానే ఈ టాపిక్ చర్చిస్తున్నాం. అందుకని అప్పటి నుంచి నేను చెప్తున్నా చర్చ. బీజేపీ ప్రాస్పెక్ట్స్ అంటే బీజేపీ అయితే అయోమయంగా ఆకాశం నుంచి ఊడిపడదు కదా సార్. వీళ్ళు బలహీనంగా ఉంటేనే వాళ్ళు బలపడతారు. యా అంటే వాళ్ళ బలాబలాల గురించి కాకుండా బీజేపీ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, దీని గురించి మనం చర్చించాలి. అదర్ పార్టీస్ ఓకే, ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ అదే ఉంది. అందుకని ఒక్క నిమిషం బీజేపీ మన ప్రాబ్లం ఏంటంటే బీజేపీ గెస్టులందరూ కూడా వరంగల్ సభలో ఉన్నారు. సో అందువల్ల మనం అదర్ టాపిక్ జనరల్ గా మన నానుడి ఏంది అంటే కొత్త వింత పాత ఒక రోత అని ఒకటి గదే అరిగిపోయిన రికార్డు లాగా గదే చెప్తే ప్రజలు హర్షించారు అని చెప్పదలుచుకున్నదే నా పాయింట్. అంతకు తప్ప బీఆర్ఎస్ తో వ్యక్తిగతంగా లేదు. నేను అనేది మీరు కాదు, తిరుపతి రెడ్డి గారు కూడా మళ్ళీ అట్టే తీసుకెళ్తున్నారు కాంగ్రెస్, లేకపోతే వెంకటస్వామి గారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతారు. ఒకసారి మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు, తాజా మాజీ కార్పొరేటర్ అనుకోండి, ఎందుకంటే జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయింది. శ్రవణ్ గారు మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు. శ్రవణ్ గారు, సో నితిన్ నబీన్ టూర్ వల్ల ఏమన్నా ఫరక్ పడుతుందా బీజేపీలో? ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నారు 3 నెలల్లో. బట్ 8 పార్లమెంట్ సీట్లు వచ్చిన తర్వాత అయితే ఈ 2 సంవత్సరాల్లో బీజేపీ సాధించింది ఏంటంటే గుండు సున్నా అనే చెప్తాను నేను. అదే అన్న, ఒకటైతే ఒక జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి జిల్లాల వారీగా పర్యటన చేస్తూ ఇంతమందిని కలుస్తూ ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్ల యొక్క సమావేశం పెట్టి దాన్ని అడ్రస్ చేసినటువంటి సందర్భం లేదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని గెలవడానికి ఎంత సీరియస్ గా ఉందో, ఎంత గెలుస్తామన్నటువంటి ఎంత నమ్మకంతో ఉందో అన్నది ఒక ఎగ్జాంపుల్ అని మనం అనుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా మొత్తం క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న మీరు చూసినట్టయితే ఒక్క రాష్ట్రం కాదు, మీరు చూడండి ఒక్కసారిగా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది వేడెక్కింది. ఒక కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్క నాయకులు ఇంక్లూడింగ్ జాతీయ అధ్యక్షులతో సహా ప్రతి ఒక్కరు కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఒక్కసారిగా మాట్లాడి దీన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాము అని ఒక ఉత్సాహంతో మాట్లాడుతున్నారంటే దీనికి ఉన్నటువంటి ఒక ప్రయారిటీ ఎంత పెరిగింది అనేది చాలా క్లియర్ గా మన అందరూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది నేచురల్ గా మాలాంటి వాళ్ళందరూ కూడా ధైర్యం ఇచ్చేది. అంటే ఏం లేని రోజుల్లో కూడా ఆ రోజు 48 సీట్లు గెలిచాం మేము. ఈ రోజు జాతీయ పార్టీ ఇంత పెద్ద నాయకత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్నప్పుడు ఎందుకు మేము గెలవలేము సీట్లు అనేది మా అందరి ఆలోచన. ఖచ్చితంగా మాకందరూ కూడా ఒక కొత్త నూతన ఉత్సాహంతో మరి కార్యకర్తలు అందరూ ఉన్నారని ఖచ్చితంగా చెప్తున్నాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంతేకాకుండా మీరు మరోవైపు చూస్తే ఇటు టీఆర్ఎస్ పార్టీ అంటే పాత బీఆర్ఎస్ పార్టీ అయితే ఉందో అంతర్గత కుమ్ములాటలతో తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, కూతురో దిక్కు, ఎవరి దారి వాళ్ళదే. ఆ 3 సరే, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కన పెడితే మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేయాలి? మీ పార్టీలో బండి సంజయ్ ఒక దిక్కు, ఈటల రాజేందర్ ఒక దిక్కు, డికే అరుణ్ ఒక దిక్కు, లేకపోతే ధర్మపురి అరవింద్ ఒక దిక్కు, ఇంకోవైపు కిషన్ రెడ్డి ఒక దిక్కు, లక్ష్మణ్ ఒక దిక్కు అని అంటే వాళ్ళు కూడా అంటారు కదా, వేరే పార్టీ వాళ్ళు కూడా అంటారు కదా మిమ్మల్ని. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఏదో వేగ చెప్పడం కాకుండా ఇప్పుడు అక్కడ కూతురు వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు బహిరంగంగానే, మీ పత్రికా ముఖంగా వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. మా దగ్గర ఎవరు అట్లా ఆరోపణ చేసుకోలేదు. మా దగ్గర లేదు కదా, పోస్టర్లు వేస్తున్నారు ఆరోపణలు కాదు, వాల్ పోస్టర్లు వేసింది బండి సంజయ్ గారు ఈటల మీద. ఎవరో ఒక వ్యక్తి, ఆయన కూడా మా పార్టీకి అన్న ఆయన పోస్టర్లు వేసినటువంటి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి కరువు కట్టిన కార్యకర్త ఏం కాదు. ఆయన ఏదో నామినేటెడ్ పోస్ట్ కోసం ఇతర పార్టీల నుంచి అన్ని పార్టీలు తిరిగి మా దగ్గర వచ్చినటువంటి వ్యక్తి. ఏదేమైనప్పటికీ కూడా చేసిన తప్పని యాక్షన్ తీసుకుంది. దానికి ఏ పార్టీ ఏ ఒక్క నాయకుడి యొక్క ప్రోద్బలం లేదు. ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత ఆయన ఏదైతే ఆశించి పార్టీలోకి వచ్చాడో అది ఆయనకి ఫలానా ఈటల సార్ వల్ల దక్కలేదు అన్నటువంటి ఒక కోపము ఆయనలో ఉండబట్టి ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నాడు తప్ప దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసి పడించాడు. ఆయనకి ఏ ఒక్క నాయకుడు అందరూ లేడు. ఆ తర్వాత కూడా మీరు చూస్తే ఏ నాయకుడి దగ్గరకు ఆయనకు రాణించినటువంటి సందర్భం కూడా లేదు. రాజకీయాలన్నాక మీ అందరూ తెలుసు,
అనేక మంది వస్తుంటారు, మనతో ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడు ఆయన పండిట్ సంజయ్ గారు చాలా మంది సోషల్ మీడియాలో ఆయన సంజయ్ గారితో ఉన్నదో లేదా కిషన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో పెట్టి తిప్తే దాన్ని మనం ఏం చేస్తాం, మనం నాతో కూడా ఉంటాయి, నాకు కూడా తెలిసిన వ్యక్తే, మా పక్కన ఉన్నటువంటి వ్యక్తే, మా కంటోన్మెంట్ మాకు మల్కాజ్గిరికి ఆనుకున్నటువంటి వ్యక్తి, మేము బోర్డర్ లో ఉంటాం బేసికలీ. అంత మాత్రాన ఆయన చేసినటువంటి తప్పులన్నిటికీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే నేను చేసినట్టు లేకపోతే బండి సంజయ్ గారు చేసినట్టు కాదు కదా. 2 ఏళ్లలో మీరు సాధించింది 8 పార్లమెంట్ సీట్లు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ రాలేదు. అన్నప్పుడు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా నేను అదే చెప్తున్నాను, 8 మంది నేను అదే అడుగుతున్నా. మీరు మరొక ప్రత్యేకమైన డిబేట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంకా చెప్తా. ఆయన ఇప్పటికీ ఇది బీజేపీ ప్రాస్పెక్ట్స్ ఏంటంటే ప్రత్యేకమైన డిబేట్ ఇది. నేనేమన్నా భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు వచ్చారు కాబట్టే ఈ రోజు ఎంఎంటీఎస్ ఫేజ్ 1 డబ్బులు కట్టిన తర్వాత ఫేజ్ 2 కి చేతులు ఎత్తేస్తే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టాల్సినటువంటి దాదాపు 700 కోట్ల రూపాయలని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కంప్లీట్ చేసింది. ఈ రోజు అనేకమైనటువంటి ఆర్యూబీలకి 100% కేంద్ర ప్రభుత్వం వాటాతోటి కంప్లీట్ చేస్తున్న పరిస్థితి. నేషనల్ హైవేస్, పసుపు బోర్డు, ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ, యూరియా లేదా రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లేదా దానికి జాతీయ హోదా ఇవ్వడం, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో టెక్స్టైల్ పార్కు ప్రధానమంత్రి గారు మోడీ వచ్చిన రోజే దాదాపు 10,000 కోట్ల రూపాయలతోటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మధ్యలో ఎలక్షన్స్ గెలవట్లేదు కదా, మున్సిపల్ అయినా లేదా జూబ్లీహిల్స్ అయినా రేపు జిహెచ్ఎంసీ అయినా. మీరు చూడండి, అది రాంగ్ అన్న. అదర్ సైడ్ ఆఫ్ వర్షన్ మీరు చూడండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ దాదాపు 1000 మంది సర్పంచ్లను గెలుచుకుంది, 10,000 మంది దాదాపు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ లో అట్లా గెలుపుకున్నారు, దాదాపు 400 మంది కౌన్సిలర్లను గెలుచుకుంది, ఒక కార్పొరేషన్ గెలుచుకుంది. 12,000 గ్రామ పంచాయతీల్లో 1000 అంటే ఎంత? 10% కూడా కాదు. అంటే ఇప్పుడు గతంలో ఉన్న దాంతో పోల్చుకుంటే మేము పెరిగామని కదా అర్థం. గతంలో ఉన్న వాళ్ళు ఇది సింబల్ లేనటువంటి పోటీ కదా. 400 కౌన్సిలర్ సీట్లు గెలుచుకున్నాం, ఒక కార్పొరేషన్ గెలిచినాం. 8 అసెంబ్లీ సీట్లు చరిత్రలో ఎప్పుడు గెలవలేదు భారతీయ జనతా పార్టీ. 8 అసెంబ్లీ సీట్ల నుంచి 15 గెలిస్తే చాలు, గతంలో ఉన్న దానికంటే పెరిగామంటే కాదు కదా. మీరు కావాల్సింది 60 అసెంబ్లీ సీట్లు. ఖచ్చితంగా నేనేమంటే కన్సిస్టెంట్ గా మేము పెరుగుతున్నాం, మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, కంటిన్యూస్ గా మేము పెరుగుతున్నాం, మా సీట్లు ఓట్లు ప్రజాదరణ కూడా కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు ప్రజలకి మేము దగ్గరగా కనిపిస్తున్నాం అంటున్నా. డే బై డే మేము దగ్గరగా మా విజన్ ప్రజలకి చాలా దగ్గరగా కనబడతా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ఎలక్షన్స్, నెక్స్ట్ రానున్నటువంటి ఎలక్షన్స్ లో మేము ప్రజలకు ఏకైక ఆప్షన్ గా కనబడుతున్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఇన్ని పోరాటాల తర్వాత, ఈ కౌన్సిలర్ల పోరాటం తర్వాత, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత, కార్పొరేషన్ ఎలక్షన్ తర్వాత, సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఈ రోజు తెలంగాణ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఏకైక మార్గం అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలో వస్తామని చెప్తున్నా 100%. దానికి ఉదాహరణ మీరు చూడండి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ పెడితే, ఒక ప్రధానమంత్రి గారి సభనో లేకపోతే ఇంకో కార్యక్రమం పెడితే మేము కార్యకర్తలను లెక్క పెట్టుకోవాల్సి వచ్చేది, ఫోన్లు చేసి రండి బాబు అని పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ నిజంగా చెప్తున్నా, నేను ఒక భారతీయ జనతా పార్టీలో పుట్టినటువంటి ఒక కార్యకర్తగా పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని నేను ఈ వ్యక్తిగా చెప్తున్నాను. ఈ రోజు మీరు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ముట్టడించుకుని రామచంద్రరావు గారి నాయకత్వంలో కేవలం ఒక పోస్టర్ మాత్రం బీజేపీ తెలంగాణ ఫేస్బుక్ లో ఒక పోస్టర్ మాత్రమే పెట్టడం జరిగింది. కనీసం ఎవరికి కాల్ కూడా చేసి చెప్పలేదు. కానీ అందరిగా వేరేగా కార్యకర్తలు తరలించినటువంటి సందర్భం. ఈ రోజు ఏ మీటింగ్ పెట్టినా కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజలు తరలిస్తున్నటువంటి పరిస్థితి. మోడీ గారి మీటింగ్ పెట్టుకుంటే కూడా మేము డబ్బులతోటి జన సమీకరణ చేయలే, రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రజలు స్వచ్ఛందంగా తండాలుగా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారని మనం స్పెసిఫిక్ గా చెప్పక తప్పదు 100%. ఓకే శరత్ గారు. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎంతైతే సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేసిందో, సోషల్ మీడియాతోని బీఆర్ఎస్ ఏదైతే మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందో, అందులో ఒక 15% కనుక బీజేపీ చేసుకోగలిగితే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఏ కార్యక్రమాలలో కేంద్రం పార్టిసిపేషన్ ఎంత,
ఎంత రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది, ఎంత రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేటువంటి అంశాల మీద కనుక వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చెప్పుకోగలిగితే దట్ విల్ రీచ్ అవుట్ టు ద పీపుల్, దట్ విల్ హ్యావ్ ఎ చేంజ్. కాకపోతే ఈ రోజు అనునిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఆ ప్రచార ఆర్భాటం ఉంది చూస్తున్నారు లేదా, అదే బీఆర్ఎస్ కు శాపమై కూర్చుంది. ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో వీళ్ళ తరఫున ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకి ఎవడంతా ఫేస్లెస్ ఫెలోస్ వాళ్ళు ఎవడన్నా సార్ ఇప్పుడు ఒక ఇండైరెక్ట్ గా చెప్తారు ఒక మెసేజ్ ని. మనమంతా జర్నలిజం చదువుకున్నాం, డైరెక్ట్ గా ప్రోటీన్లు విటామిన్లు తినిపిస్తారా? బీఆర్ఎస్ సోషల్ మీడియానే బీఆర్ఎస్ కు శాపం సార్. మీరు రేపు భవిష్యత్తులో చూడండి. మొన్న చాలా అప్పర్ హ్యాండ్ చేస్తున్నారు రేవంత్ ప్రభుత్వం విషయంలో అయినా లేకపోతే బండి సంజయ్ విషయంలో అయినా బీఆర్ఎస్ సోషల్ మీడియానే అప్పర్ హ్యాండ్ కదా, బాగా గట్టిగా ఏం చేసింది సార్? ఒత్తిగా ఆర్భాటం చేసినారు. ఏముంది కథ, అదేదో ఒక పర్సనల్ ఈవెంట్ అని వాళ్ళిద్దరు కలిసి చేసుకున్న దానికి దాని వల్ల బూమరాంగ్ అయింది. అంటే బీసీల పట్ల దూరాల యాటిట్యూడ్ ఎట్లా ఉంటది సార్? ఏంటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా బండి భగీరథ అరెస్ట్ అయిందంటేనే బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం శరత్ గారు చెప్పనండి, అయిన తర్వాత మీకు ఇస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే బీఆర్ఎస్ చేసిన అత్యుత్సాహం బండి సంజయ్ విషయంలో అది బూమరాంగ్ అయింది. దొరలు బీసీలను ఎదగనియ్యరు అనేటువంటి విషయం చాలా చాలా ప్రస్ఫుటంగా వచ్చేసింది. ఇంతకంటే ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయి కదా, మరి ఎందుకో మాట్లాడలేదు బీఆర్ఎస్ వాళ్ళు? దేశవ్యాప్తంగా జరిగే చాలా విషయాల మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు సార్? అంటే వీళ్ళు ఖమ్మం ఇన్సిడెంట్ గౌస్ ఇన్సిడెంట్ మీద కూడా సాక్షాత్తు మాట్లాడారు సార్. మీట నొక్కే రాజకీయాలు బీఆర్ఎస్ సార్. అక్కడ పైనుంచి కింది దాకా ఫ్లో కావాలంటారు వీళ్ళు, కార్యకర్తలను ఎదగనియరు వీళ్ళు. గవ్వే మసిబూసినటువంటి ఆ ముడతలు పడ్డ ఫేసులతోనే వీళ్ళు మళ్ళా అధికారంలోకి రావాలనుకున్నారు. అది ఇంపాసిబుల్. అది ఎట్లా శరత్ గారు మీరు మార్చి పూసిన ఎందుకు మీద ఉన్న మాట చెప్తున్నాను సార్. మీకు రాజకీయాలలో కొత్త మీకు టికెట్ ఇస్తే మేము ఆనందపడతాం, మీలాంటి కొత్త వాళ్ళని తీసుకురమ్మనండి. అట్లా లేకుండా ఎప్పుడు గదే సేమ్. ఇప్పుడు మీరు పతాలాట ఆడినారు సార్ చిన్నప్పుడు. ఒకసారి ఏం చేస్తాం, ఆ పతాలు తీసి బయట వారేస్తాం, లేదా సీట్లను మార్చుకుంటాం కొత్తగా ఆడాలని అనుకున్నప్పుడు. యూ షుడ్ ప్లే ఇన్ అ డిఫరెంట్ వే. మీకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో మీరు రేవంత్ రెడ్డిని తిట్టడం తప్ప మీరు చేసిన కొత్త కార్యక్రమం ఏందో చెప్పండి సార్. ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఫర్ యూ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి. రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చెప్తే మీరు ఆయనను భావించట్లేదు. ఐఎమ్ సారీ టు సే దట్ లాంగ్వేజ్ ఎంప్లాయిడ్ బై కేటీఆర్ అండ్ హరీష్ రావు ఈజ్ నాట్ బిఫిటింగ్. అది ఒక ముఖ్యమంత్రిని తిట్టే భాష కాదు. వినరా, మీరు మాట్లాడుతున్న దుర్గంధం అనేది మూసి కంటే కఠినంగా ఉంది. అందుకే కనుగుడ్లు బీకడము టాపిక్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ మీరు ఆ టాపిక్ లోకి రాకండి. మళ్ళీ ఎక్కడ పోయి అదే టాపిక్ వస్తుంది. నెక్స్ట్ అదే టాపిక్ ఉంది. మళ్ళీ ఈ టాపిక్ లో కూడా చెప్పినాడు సార్. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అయిన వెంకటస్వామి కూడా రేవంత్ రెడ్డి భాషను ఇష్టపడలే. ఆయన కూడా తప్పంటున్నారు. విజ్ఞులు ఎవరు కాదనలేరు. మీరు రేవంత్ రెడ్డిని మేము విమర్శిస్తున్నప్పుడేమో ఆనందిస్తున్నారు, మీ వాళ్ళు చేసే తప్పులను చూపెట్టినప్పుడేమో మీరు ఉలికులికి పడుతున్నారు, మధ్య ఇంటర్ఫియర్ అవుతున్నారు. అంటే మీ యొక్క అసహనమే ఇట్ ఇండికేట్స్ ది ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ పార్టీ టు రీచ్ అప్ టు ది పీపుల్. భరత్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఉదంతాన్ని మీకు ఈ వేదిక తీసుకొస్తున్నా. 4 రోజుల క్రితం మైనంపల్లి హనుమంతరావు గారు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి లాకొడక నుంచి స్టార్ట్ అండి. అటువంటి నేతలు అటువంటి భ్రష్టు పట్టించే రాజకీయాలను రేవంత్ రెడ్డి గారిని చూసుకొని కాదు ఆయన మాట్లాడేది. రేవంత్ రెడ్డి గారు ఏ లాంగ్వేజ్ మాట్లాడితే చిల్లర మాట్లాడి ఒక 2 సార్లు ఎమ్మెల్యే ఒక ఎంపీ కంటెస్టెంట్ లాకొడక అండి. డైరెక్ట్ ఫోన్ చేసి లాకొడక ఏది ఒక ఎన్ఆర్ఐని. నేను అన్నదేంటండి ఆ పిల్లగాడికి చిన్న లేకుండా మాట్లాడుతున్నాడు. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ గారిని అట్లా మాట్లాడే పద్ధతి కాదు, పెద్దలను అట్లా మాట్లాడే పద్ధతి కాదు అని అన్నందుకు బండ కూతురు. ఇవాళ రాజకీయాలంతా చండాలంగా తయారు చేశారండి. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఇక మేము ఇక మహాత్మా గాంధీ కాదండి, మమ్మల్ని తిడితే కూడా మేము నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి. కేటీఆర్ గారు సైలెంట్ గా ఉండాలి, హరీష్ రావు గారు మీలాంటి పెద్దలు వచ్చి అంటారు. ఆయన ఎవరి వనంలో పుట్టిన తులసి మొక్క సార్. ప్రతిఘటించాలి కదా, ప్రతిఘటిస్తున్నావు. ప్రతిఘటించడం కూడా తప్పేనా? అసలు ఏ లాంగ్వేజ్ వాడితే అంత చంద్రబాబు లాంగ్వేజ్ వాడకుండా కొంత ఇంటెన్స్ లాంగ్వేజ్ వాడుతున్నావు. వాడికి తప్పలేదు.
మాట పలికిస్తున్నారు వాళ్ళు. అది ఆ వెంకట సోమన్న చాలా గొప్ప. వెంకట సోమన్న ఎందుకు మేము అట్లా మాట్లాడము? ఓకే 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 అది కాదండి సార్, భరత్ గారు ఒక్క విషయం సార్, ఆయనని ఎవరు పెంచి పోషించినారు సార్? మల్కాజిగిరి సామ్రాజ్యం అంతా ఆయనకి ఎవరు అప్పగించినారు? మీరు చేయలేదు దొరలు, వాళ్ళు ఎవరు? కేటీఆర్ గారు మేము కొన్ని తప్పులు చేశామని మేము సరిదిద్దుకుంటున్నాం. తప్పు చేశాము, అందుకే వాళ్ళ అధికారం పోయింది. దిద్దుకోలేని తప్పులు చేసారు సార్. ఈ ఒక తప్పు కాదు, దిద్దుకోలేని తప్పులు చేసారు. ఒక తప్పు శ్రవణ్ గారిది కూడా మల్కాజిగిరి కదా. నా మీదే సార్ అయితే అటాక్ అయింది కూడా, నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది సార్ మీ ప్రభుత్వంలోనే. మీ టీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఆఫీస్ లో జాతీయ జెండా ఎగరేస్తుంటే అటెంప్ట్ మర్డర్ చేసిర్రు సార్. ఏం చెప్తారు సార్? మీ దగ్గర ఉన్న రౌడీజం, గుండాయిజం, ఫోన్ ట్యాపింగ్ సార్. అసలు ప్రజాస్వామ్యం ఉండేనా? తెల్లారు లేస్తే తెల్లారు లేస్తే ఇంటి ముందు పోలీసులు. మీరు కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు, మీరు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. సార్ ఇవన్నీ వద్దు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. కాంగ్రెస్ మీరు కలిసిర్రు, ఆర్జేడీ మీరు కలిసిర్రు, చరణ్ గారు చెప్పినట్టు మీరు చేసిన పాపాలేదు సార్. ఒక్కటా సార్? ఎన్ని కేసులు నేను నా దగ్గర ఉన్నది చూపిస్తాను నా లిస్ట్. ఈ రోజు కూడా డబ్బులు కట్టుకుని కోట్ల చుట్టూ తిరుగుతున్నాం మేము. ప్రజాసేవ చేయాలనుకున్నాం మా మీద అటెంప్ట్ మర్డర్లు, కేసులు, ఫోన్ ట్యాపింగ్లు, తెల్లారిలేస్తే ముందస్తు అరెస్టులు, ఎన్ని అరాచకాలు సార్. అమరవీరులను తొక్కి పెట్టేసినటువంటి పరిస్థితి. మీరు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏ స్కీమ్ బాగుపడ్డా సార్ మీది? నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, మిమ్మల్ని అడగండి, అదే మీరు చెప్పండి ఆన్సర్. దళిత బంధు అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు మీరు, ఓకే? ఇదే మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 to 40% కమిషన్ తీసుకొని అనేక మందికి అంచర్లకు ఇప్పించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్, దళిత బంధు ఇచ్చినటువంటి 100 మంది తీసుకోండి, 100 మందిలో ఏ దళితులు బాగుపడ్డాడు మీరు చెప్పండి. మీరు తిన్న పైసలు ఏ దళితుడిని బాగు చేయలేదు. పైసలు ఇదంతా దేనికి పనికిరారు, దేనికి పనికిరారు. మీరు అధికారంలో మీ చీకటి మిత్రుడు మేము మనకి రాకపోతే రాకపోయాం సార్. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పరాదు. ఇప్పుడు దాడికి ప్రతిదాడి సిద్ధంగా నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నేను బాధిస్తుంది కేసులు పెట్టుకున్నా, నేను ముందైనా స్ట్రైట్ గా ఆరోపణ. దళిత బంధులో మీరు బాగు చేసిన 10 మంది దళితులను మీ ఇదే ముందు కూర్చోబెట్టండి. సీ న్యూస్ లో ఛాలెంజ్ సవాల్ తీసుకుంటున్నా, కూర్చోబెడతారు మీరు. అరే అవును, బీజేపీ అందించడం పక్కన పెట్టి ఆన్సర్ చెప్పరా? అదే నేను ఒక కార్పొరేటర్ గా అడుగుతున్నా, నేను ఒక ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా. నువ్వు బీజేపీ కాంగ్రెస్ పక్కన పెట్టి మీ ప్రభుత్వంలో బాగుపడ్డపడి మీరు అన్ని లక్షల కోట్లు తీసారు కదా. 10 మంది దళితులని ఈ రోజు బాగుపడ్డ దళిత బంధు స్కీమ్ ద్వారా 30 to 40% కమిషన్లు తీసుకున్నారు. 30% నుంచి 40% కమిషన్లు ఎవరికి వచ్చినా నాకు తెలిసిపోయింది, మీ అంచర్లు కాకుండా. దళితులు బాగుపడ్డారు, రైతు బంధుతో కోట్లాది మంది రైతులు బాగుపడ్డారు, కళ్యాణ లక్ష్మితో కోట్లాది మంది అమ్మాయిలు బాగుపడ్డారు. చాలా తెలంగాణ భవిష్యత్తుని అంధకారం చేసింది సార్ మీరు. తెలంగాణ భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలో చేసినటువంటి పరిస్థితి మీది. లేదు కేసీఆర్ ప్రభుత్వంలో అందరూ నేను అడుగుతున్నా సార్, మీరు నేను అడిగిన దానికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. దళిత బంధులో మీరు బాగు చేసినటువంటి 10 మంది దళిత కుటుంబాలను తీసుకొచ్చి ఈ స్టూడియోలో కూర్చోబెట్టగలరా? తీసుకుంటాను. నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. కాబట్టి నేనేమంటే అసలు సార్ భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో దౌర్భాగ్యం. సార్ మీకు విషయం చెప్తాను, మీకు ఇచ్చినటువంటి ఫేక్ న్యూస్ వద్దు. మీరు నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, నేను ఉత్తగెత్తలే. 4 ఏళ్ల క్రితం ఇదే రాచకొండ కమిషనరేట్ కి మీ ప్రభుత్వంలో రాసిన, ఈ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ అవుతుందని నాతో పాటు నా సాటి కార్పొరేటర్ మీ ఎస్ఐకి పిలిపించారు, ప్రభాకర్ రెడ్డి గారి ముందు కూర్చోబెట్టి మాట్లాడించారు. మా ఫోన్ ట్యాపింగ్ చేసిరు, మీరు మా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, మా వ్యక్తిగత స్వేచ్ఛ ధరించారు, మా పైన దాడులు కేసులు కట్టిర్రు, ముందస్తు అరెస్టు చేసిర్రు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి అరాచకపు పాలన సార్. నోరెత్తేటువంటి పరిస్థితి హత్య ఎక్కడికి వెళ్ళింది అంటే నాంది పలికితే మీరు మీ బీజేపీ ప్రజలు నమ్మరు. ఇక మీరు ఇప్పుడు మా బీజేపీలో నమ్ముతారో లేదో ఈరోజు 3వ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుస్తోంది కదా. ఇంకా మీరు తల తాకట్టు పెట్టినా, ఎంత అర్షికి కొట్టినా ఇంకా 40 సంవత్సరాలు మినిమం టు మినిమం బీజేపీ గవర్నమెంటే ఉంటది.
మీరేమన్నా అనుకోరి. సో చూద్దాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి రాష్ట్రంలో మీరు అన్నట్టు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని 14లో అన్నారు, 18లో అన్నారు, 23లో అన్నారు. ఏం జరుగుతుందని చూద్దాం. నితిన్ నబీన్ అయితే రేపు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. సో ఆయన ముఖ్య నాయకులందరికీ కూడా రేపు మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నల్గొండలో నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చాలా హాట్ కామెంట్ చేశారు. మరొకసారి ఆయన బీఆర్ఎస్ మీద ఆ పార్టీ నేతల మీద విరుచుకుపడ్డారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.